ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీకు శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఒక నూతన నెలలో మొదటి దినములో మనం ప్రవేశించాం. ముందుగా దేవదేవునికి మహిమ కలుగునుగాక. అయితే మనం చేయాల్సింది ఏమి? ముందుగా వాగ్దానాన్ని విందాం. ఎందుకంటే అందులో ఈ మాసమునకు నెలకు సంబంధించిన సూచనలు, సలహాలు దేవుడు తన వాగ్దాన వచనములో నుండి మనకు దయచేస్తూ ఉన్నారు. ఆ తరువాత ఈ నెలను గూర్చి మీరు చక్కగా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్లాన్ చేసుకొని దేవునికి సమర్పించాలి. ఆ దిశగా మనం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మెట్టు నుండి మరొక మెట్టుకు దేవుడు మనలను తీసుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన 1:3 మీరు చూస్తున్నట్లయితే, అతడు చేయునదంతయు సఫలమగును. మీతోనే దేవుడు చెప్తున్నారు, మీరు చేయునదంతయు సఫలమగును. ఈ ఆగస్టు నెల మొదటి దినమందు నుండి మీరు వేటినైతే ఈ నెలను గూర్చి ప్లాన్ చేసుకుంటున్నారో, ఒకవేళ ఒక మంచి ఉద్యోగము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? మంచి శాలరీస్ కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారా? అంతేకాకుండా మీ కుటుంబంలో ఎదిగిన బిడ్డలకు సంబంధాలు చూస్తూ ఒక వివాహాన్ని చేయదలుచుకున్నారా? లేక ఒక స్థలాన్ని కొని ఒక చక్కని ప్రశాంతకరమైన గృహాన్ని మీరు నిర్మాణం చేయదలుచుకున్నారా? అయితే మీరు ఏ దిశగా వెళ్ళాలని ఈ నెలలో మీరు ప్లాన్స్ పెట్టుకున్నారో అన్నిటినీ దేవుడు అంటారు, నేను సఫలము చేయబోతున్నాను, నేను తలపెట్టబోతున్నాను, నేను పునాది రాయి వేయబోతున్నాను, మీ ప్రక్కగా నేనుండి సఫలం 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 అన్నీ సఫలము చేయబోతున్నాను. ఆమేన్. మీ ప్రయాస కాదు, మీ ప్రయత్నాలు కాదు, మీ శక్తి, మీ బలము కానే కాదు, నేను మీ పట్ల కార్యమును తలపెట్టబోతున్నానని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమతో మనం తీసుకొని అనుదినము రాత్రింబగళ్ళు చదివే వ్యక్తులముగా ఉండాలి. ఎందుకు అంటే దేవుడే వాక్యము, వాక్యమే దేవుడై కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు వచ్చాడు. మనమున్న పాపపు స్థితిలోకి ఆయన వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు. పరలోకాన్ని విడిచి పాపములో ఉన్న మన కొరకు ఆయన వచ్చారు. అయితే ఆ కృపాసత్య సంపూర్ణుడై ఉన్న ఆ వాక్కును మనం చదవగాలి, మనం ధ్యానించాలి. అప్పుడు మనం సఫలమవుతామని బైబిల్లో నుండి దేవుడు ఉదయకాలం మీతో మాట్లాడుతున్నారు. ఆమేన్. దైవజనులు, గొప్ప దైవజనులు ఒకరున్నారు. వారి పేరు ఓరల్ రాబర్ట్ అనేటటువంటి దైవజనులు. వారు ఈ రోజుకి మన మధ్య లేరు, కానీ వారి టెస్టిమోనీ మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తద్వారా మీరు ఆశీర్వదింపబడతారు. ఆయనకు చనిపోయి ఇప్పటికీ 60 ఏళ్ళు అవుతుంది. కానీ భూమి మీద ఆయన టెస్టిమోనీ, ఆయన సాక్ష్యం లక్షల కోట్ల మంది ప్రజల్ని క్రీస్తులో జీవింపనిస్తోంది. ఆమేన్. చాలా బలమైనటువంటి సాక్ష్యము వారు కలిగి ఉన్నారు. 60 ఏళ్ళు వారు చనిపోయి, అయితే ఈ 60 సంవత్సరాల మరణమైన వారి గురించి చెప్పుకోవటానికి గల కారణం ఏంటంటే, అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడటం మాత్రమే కాకుండా అతడు సక్సెస్ అయిన సఫలమైన వ్యక్తిగా, కోట్లాది ప్రజలకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నారు. అతనికున్న అలవాటు ప్రతి ఉదయం, ప్రతి రాత్రింబగళ్ళు దేవుని వాక్యాన్ని చదవాలన్న దాహం. చదువుతూ, ధ్యానిస్తూ, వాటిని డైరీలో నోట్ చేసుకుంటూ, వాటి కొరకు ప్రార్థిస్తూ అలా దేవుని సన్నిధిలో గడపటం అతడికి అలవాటు. అందుకే వారిచ్చిన సందేశాల్లో భూమి మీద ఉన్నప్పుడు అనేక మందిని రోషముతో నింపై క్రీస్తు కొరకు నిలబడ్డారు. సక్సెస్ అయిన వ్యక్తులుగా దేవుడు ప్రజల్ని మార్చారు వారి సందేశాల ద్వారా. అయితే చూడండి, వారిని చాలా దేవుడు ఆశీర్వదించాడు. అలా చదవటాన్ని బట్టే వారు ఎక్కువగా ఆశీర్వదింపబడ్డారు. ఎందుకంటే అతను సాధారణంగా ఒంటరివాడే, కానీ బలమైన జనముగా దేవుడు అతన్ని మార్చాడు. అతడు అంతగా ఆశీర్వదింపబడటానికి గల కారణం ఏంటి అంటే, అతడు సాధారణంగానే సేవ చేసే ఒక సేవకుడు. అయితే
అతడు చేస్తున్న ప్రార్థనలను బట్టి దేవుడు అతన్ని ఎంతగా హెచ్చించాడన్నది ఇప్పుడు మనం వినబోతున్నాము. ఆమేన్. అతనికి ఒకరు ఉచితంగా, అతడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఉచితంగా వారికి ఒకరు స్థలాన్ని దయచేశారు. అయితే ఆ స్థలము కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒట్టిగా ఆ స్థలము ఎందుకు ఉండటము అనని ఆ స్థలములో ఒక పెద్ద యూనివర్సిటీని నిర్మించాలని దేవుడు అతనికి ఆలోచన ఇచ్చారు. ఆమేన్. అంతేకాకుండా ఆ యూనివర్సిటీలో వేలాది మంది యూత్, యవనస్తులు వెళ్ళి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా ఆ యవనస్తులందరికీ ఆ యూనివర్సిటీ అంతా దీవెన పొందు నిమిత్తం, పరలోకము నుండి ఆశీర్వాదాలు వారి మీదికి వచ్చు నిమిత్తం ఒక ప్రేయర్ టవర్ను కూడా అక్కడ నిర్మించారు. అది చాలా ఆశ్చర్యం. ఆ ప్రేయర్ టవర్ భూమి మీద ఉండదు, కానీ భూమి నుండి కొన్ని అడుగుల ఎత్తు భూమికి ఆకాశానికి కొంచెం మధ్యగా ఉన్నట్లు ఉంటుంది ఆ ప్రేయర్ టవర్. లిఫ్ట్ ద్వారా వెళ్ళి లిఫ్ట్ ద్వారా కిందికి వచ్చే వసతి అక్కడ ఉన్నది. అక్కడ కోట్లాది మంది ప్రార్థనా పరులైన వారు నేటికి ప్రార్థన చేయటం అనేది ఒక బలమైనటువంటి కార్యం. నేటికి పరిశుద్ధాత్ముడు వాటిని నడిపిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఎంతోమంది యూత్ అక్కడ, యవనస్తులు చదువుతూ వారు చాలా సక్సెస్ అయి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు వారిని సఫలపరిచాడు. బయటకు వచ్చిన వారు కూడా క్రొత్తగా ప్రజల నిమిత్తం అనేకమైనటువంటి కార్యములు చేయగలుగుతూ ఉన్నారు. ప్రతి వారిలో థింకింగ్ పవరు అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అక్కడ ఉన్న యూత్ మెంబర్స్ మీద, ఆ స్టాఫ్ మీద, అక్కడున్న ప్రతి బిలీవర్ మీద ఉంటుంది. ఆమేన్. పరలోక సంబంధమైన దైవ చిత్తం ప్రతి వారిలో అక్కడ జరుగుతుంది. ఆమేన్. ఇదిగో ఈ వర్తమానాన్ని వింటున్న మీ జీవితంలో దేవుడు ఆ రీతిగా కార్యాలు చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇంతకీ ఎక్కడుంది ఆ ప్రేయర్ టవరు, ఎక్కడుంది ఆ యూనివర్సిటీ అంటారా? అమెరికా దేశములో ఓల్హమా అనేటటువంటి రాష్ట్రములో తలసి అనేటటువంటి పట్టణములో అక్కడ ఉంటుంది. ఈ యూనివర్సిటీ పేరు ఓరల్ రాబర్ట్ యూనివర్సిటీ. ఆమేన్. ప్రపంచంలో అత్యున్నతమైన మంచి యూనివర్సిటీ. ఎంతోమంది వేలాది మంది చదివి సక్సెస్ అయి వెళ్తూ ఉన్నారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లీడర్గా, నాయకుడుగా ఉండి అక్కడి ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. కారణం, ఒకప్పుడు అక్కడ ఈ దైవజనులు ఉండి ప్రార్థించుట ద్వారా అక్కడ ఉండి దానికి దేవునికి సమర్పించారు. ఈరోజు వారు లేరు, అయినప్పటికీ సమర్పించారు కాబట్టి పరిశుద్ధాత్ముడు అక్కడ పని చేయటము ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఆమేన్. ఈరోజు ఈ వర్తమానాన్ని వింటున్న మీ జీవితంలో మీరే గ్రహించగలుగుతారు. దేవుని వాక్యాన్ని ప్రేమతో తీసుకొని అనుదినము మీరు చదువుతూ ఉన్నప్పుడు ప్రభువా నన్ను కరెక్ట్ చేయండి, నీ చిత్తమైన మార్గములో నడిపించండి అని మీరు ఆలోచన చేస్తూ దేవుని పాదాల మీద పడ్డప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కూడా సఫలము చేయబోతూ ఉన్నారు. మంచి ఆలోచనలు ఇవ్వండి అని అడగండి. మీరే ధ్యానించాలి. మీ కొరకు మీరే ధ్యానించినప్పుడు మీరు సక్సెస్ కాబోతున్నారు. ఆమేన్. మీరే అంటారు, నేను ఇప్పుడు సరిగ్గా నడవగలుగుతున్నాను, అన్నిటినీ సరిగ్గా బాధ్యతగా చూసుకోగలుగుతున్నాను. ఆమేన్. నా ఆలోచనలు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, సంథింగ్ నేను స్పెషల్, అందరూ నన్ను ఒక స్పెషల్గా చూస్తున్నారు అనేటటువంటి సాక్ష్యం మీరే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే దేవునికి మనలను మనం సమర్పించుకొని ముందుకు వెళితే అంతగా బలమైన సక్సెస్ దేవుడు మనకు దయచేయుదురుగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరూ ఈ మాసమునకు సంబంధించి వాగ్దానాన్ని వీక్షించి ఉన్నారో అట్టి బిడ్డలందరి జీవితాల్లో మీరు బలమైన కార్యాలు చేయండి అయ్యా. ఆ ప్రేయర్ టవర్ నుండి కూడా నా తండ్రి అనేకులను మీరు అక్కడ ఆశీర్వదిస్తూ వస్తున్నారు. పరిశుద్ధాత్మను మీరు అక్కడ నడిపిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రం. ఈరోజు ఉన్న సంఘాలలో, ఈ ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నిటి మీద అదే ఆత్మ నడిపింపు మీ సేవకులకు, మీ సంఘాలలో ఉన్న బిడ్డలకు అనుగ్రహించమని కోరుతున్నాం. ఉద్యోగం లేదని ఎందరు బాధపడుతున్నారు, ఇల్లు కట్టాలని ఎందరు పూనుకుంటున్నారు, ఆర్థిక అవసరాలు ప్రభా ఎందరు సతమతమై నష్టమవుతున్నారు, వారి జీవితాల్లో అధికమైన లాభాలలో నడిపించండి. ఎవరు ఏం చేయదలుచుకున్నారో ఈ మాసంలో ప్రతి వారిని సఫలము చేయమని కోరుతున్నాము. మీ దృష్టి ప్రతి వారిపై నిలిపి వాగ్దానాన్ని నెరవేర్చి మీ నామానికి సాక్షులుగా మార్చుకోమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి రీతిగా మిమ్మల్ని దీవించి గొప్ప చేయాలని పరిశుద్ధాత్ముడు కోరుతూ ఉన్నాడు. ఆమేన్.